హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మున్ని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరిగి పెట్టేసుకుందామండి. నేను వచ్చేసి 2 గుడ్లు వేసి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. దానికి తగినట్టు ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న క్యారెట్ ముక్క తరిగి పెట్టేసుకున్నా. నేను వచ్చేసి క్యారెట్ని తురుముతున్నానండి. కట్ చేసి వేస్తే పిల్లలు తినారని. మీకు చిన్న చిన్న ముక్కలు క్యారెట్ లాగా ఇష్టం ఉంటే మీరు చిన్నగా తరిగి వేసేసుకోండి. నేను వచ్చేసి తురిమి వేసుకుంటున్నాను. మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తూ లైక్ కొట్టేయండి. కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్ సన్నగా తరిగేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి అవి ఒక బౌల్లోకి వేసుకుందాము. మన రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి వేస్తే డైజెస్ట్ బాగా అవుతుంది, అరుగుదల మంచిగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. ఇలా మనం అన్నీ వేసుకున్నాక ఒక స్పోక్ తీసుకొని అన్ని మసాలాలన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో 2 గుడ్లు పగలగొట్టి వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడానికి మనకి ఎగ్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. మనకి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి అప్లై చేసుకొని మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఆమ్లెట్ లాగా ప్యాన్ మీద వేసుకుందామండి. ఇలా మనం వేసుకున్న ఆమ్లెట్ పైన ఒక బ్రెడ్ పెట్టుకోవాలి. బ్రెడ్ పెట్టినాక కాస్త చేత్తో ప్రెస్ చేయండి. నేను వచ్చేసి ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మీకు బటర్ ఇష్టమైతే బటర్ వేసుకోండి. నాకు వచ్చేసి అంతగా బటర్ స్మెల్ పడదండి. మన ఆమ్లెట్ వేగిందండి. ఇప్పుడు వేరే సైడ్కి కూడా తిప్పుకొని మన ఆమ్లెట్ని కాల్చుకుందాం. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మనం బ్రెడ్ ఆమ్లెట్ని సర్వ్ చేసేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.